నేను నమ్మితే నమ్మినట్టే ఉంటా, మోసం చేస్తే మాత్రం చూస్తా. నా సంగతి తెలుసు అందరికి. ఇవాళ తీసుకోండి పైసలు, ఎన్ని పైసలు ఇచ్చినా ఒట్టేయమంటారు. ఓకే బరాబర్, తూతుంబాలు ఒట్టు కడుపులు మనుషులు అనుకోరి, తూతుంబాలు మనుషులు అనుకోరి. 5 ఇస్తే 10 అడుగురు, 10 ఇస్తే 20 అడుగురు. కానీ ఓటేస్తానికి పోయినప్పుడు మాత్రం కేసీఆర్ను మదిలో పెట్టుకోండి, ఈ ఎర్ర జెండాను మదిలో పెట్టుకోండి, అఖ్తర్ పాషాను మదిలో పెట్టుకోండి, రామదాసును మొదలు పెట్టుకొని ఓటేసి వాళ్లకు ఇలా డబ్బు ఉన్నోనికి డబ్బు లేనోనికి మధ్యన జరిగే యుద్ధంలో ఈ ఎన్నికల్లో డబ్బు లేనోడే గెలవాలి. ఇది ఆదర్శంగా మిగిలాలి ఈ నియోజకవర్గంలో. ఇది మనం చెక్ చేస్తా ఉన్నాం. ఇలా బీపీ ఎంత అని చెక్ చేస్తాం కదా, షుగర్ ఎంత అని చెక్ చేస్తాం కదా. ఇలా డబ్బులతోటే నడుస్తుందా, డబ్బు లేకుండా నడుస్తుందా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు పరీక్ష పనిచేసేవాడు గెలుస్తాడా, మోసం చేసి డబ్బులు ఇచ్చేవాడు గెలుస్తాడా అనే దాంట్లో పరీక్ష. ఈ పరీక్షలో డబ్బు లేకున్నా ప్రజల ముందున్న వాడు ప్రజల పట్ల, ప్రజల కొరకు నిత్యం పనిచేసేవాడు గెలిస్తే ఇది ఒక నియోజకవర్గంలోనే, రాష్ట్రంలోనే ఇది ఒక ఆదర్శంగా మిగిలాలని మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా గెలిచేది వీళ్ళు కాదు, మీరు 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 గెలిచేది. అందుకే ఆ గెలుపు మీదే. ఈ అందరినీ చూస్తుంటే నిజంగా గెలుపు ఖాయమైంది. ఎదురుగా నిలబడటానికి కూడా చెమటలు పడతాయి. రేపు 5 ఇచ్చేది 10 ఇస్తుంటారు, 10 తీసుకొని ఓటు మాత్రం ఇటు వేయాలని మీకు దండ వంగి 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 దండం పెడుతున్నా. నేను పని చేసేవాడిని కాబట్టి ఓటు అడిగే నైతిక హక్కు నాకుంది. పుట్టుకున్న మోసపోయి అలా ఓటేస్తే ఆ ఓటు ఆ మురికి కాలువలు వేసినట్లు లెక్క, అక్కే రాదు. సరేనా? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, శుద్ధి కొలెల నక్షత్రం గుర్తుకే, శుద్ధి కొలెల నక్షత్రం గుర్తుకే. జై తెలంగాణ.